Hello, Namaste. Welcome to your favorite real estate market trend show, Team for Life Spaces, Real Estate Guru, powered by Anvita Group, tsjuice.tv, co-sponsors Vasavi Group, RV Nirman, Rich TV. భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటే మీరు డిజిటల్ మీడియాలో రెజ్ టీవీని ఫాలో చేస్తే సరిపోతుంది. హైదరాబాద్లో ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్స్, టాప్ డెవలపర్ ఇంటర్వ్యూలను మీరు క్రమం తప్పకుండా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా మన షోలోకి ఎంటర్ అయిపోదామా? గత కొంతకాలం నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో విపరీత పోకడలు నెలకొంటున్నాయి. స్థల యజమానులు, బిల్డర్ల మధ్య గొడవల కారణంగా అందులో ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసిన కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్థల యజమానులతో తొలుత ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత రాసుకున్న నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రీ లాంచ్లో ఫ్లాట్లు, ప్లాట్లను విక్రయిస్తుంటే గనక వాటికి దూరంగా ఉండటమే అన్ని విధాలా ఉత్తమం. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య నెలకొనే వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. కాబట్టి అలాంటి వాటిలో మీ కష్టార్జితాన్ని పోసి కష్టాలు కొని తెచ్చుకోకండి. అసలు ఒక ప్రాజెక్ట్లో ప్లాట్ లేదా ఫ్లాట్లను కొనాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే మీరు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఒకసారి చూసేద్దామా? మీరు మీ స్థలాన్ని డెవలప్మెంట్ నిమిత్తం బిల్డర్లకు అందజేస్తున్నారా? మంచి ఉద్దేశ్యంతో మీరు బిల్డర్కి ఎక్కువ రేషియోను అందజేస్తున్నారా? అయితే మీరొక్కసారి ఆలోచించాల్సిందే. మీ స్థలం అతని చేతికొచ్చిన తర్వాత ఆయా భూమిలో మీకు తెలియకుండానే ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తే మీరేం చేస్తారు? అతనికి మంచి మనసుతో మీరెక్కువ రేషియో రాసిచ్చేశారు కాబట్టి అతను కుట్రపూరితంగా మిమ్మల్ని ఈ ప్రాజెక్టులో నుంచి బయటకి నెట్టేస్తే మీరేం చేస్తారు? న్యాయపరంగా పోరాటం చేసి ఆ స్థలం మీదని ప్రూవ్ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే హైదరాబాదులో ఇలాంటి సంఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకొస్తున్నాయి. కాబట్టి ల్యాండ్ లార్డ్స్ తస్మాత్ జాగ్రత్త. మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రాజెక్టులో నుంచి బయటకు పంపించేస్తే ఎలా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. గుడ్డిగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏలు రాసుకోకుండా ఇక నుంచి ఇలాంటి పరిస్థితొస్తే దానికి సొల్యూషన్ ఉండేలా నిబంధనల్ని మీ అగ్రిమెంట్లో ఉండేలా పొందుపరచుకోండి. ఎందుకంటే ఎలాగైనా కోట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో రియల్ రంగంలోకి కొందరు వ్యక్తులు డెవలపర్స్గా రంగప్రవేశం చేస్తున్నారు. వీరంతా ముందు మంచిగానే నటిస్తూ ఎక్కువ సొమ్ము అడ్వాన్సులిస్తూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. తీరా మీరు అగ్రిమెంట్ చేసుకున్నాక ఆ ప్రాజెక్టులో నుంచి మిమ్మల్నే బయటికి నెట్టేస్తే మీరు తీవ్ర ఇబ్బందులు పడాల్సొస్తుంది. అందుకే మార్కెట్లో పేరున్న బిల్డర్లకే డెవలప్మెంట్ నిమిత్తం మీ స్థలాలను అందజేయండి. లేకపోతే మీరు పోలీసులు, న్యాయవాదులు, కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడాల్సొస్తుంది. మీరు కొనాలని అనుకుంటున్న ప్రాజెక్ట్లో పార్ట్నర్లు ఉంటే గనక వారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎంతుందో తెలుసుకోవాలి. అధిక షేర్ ఉన్న పార్ట్నర్ కుట్రలు పన్ని ఇతరుల్ని బయటకు పంపిస్తే పరిస్థితి ఎలా? ఈ అంశాన్ని మీరు ప్లాట్లు కొనేటప్పుడే అడిగి తెలుసుకోవాలి. ఇది తమకేం సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే పార్ట్నర్ల మధ్య గొడవలు వచ్చి కోర్టు కేసుల వద్దకెళ్తే అంతిమంగా మీరు కూడా ఇబ్బంది పడతారని గుర్తుంచుకోండి. హైదరాబాదులో అనేక మంది బిల్డర్లు స్థల యజమానులతో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం డెవలప్మెంట్ అగ్రిమెంటు కుదుర్చుకుంటున్నారు. కాకపోతే అందులో పొందుపరిచిన నిబంధనల్ని పాటించడాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టును ఆరంభించాలని తొలుత అగ్రిమెంట్ రాసుకున్నా స్థల యజమానికే తెలియకుండా ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని విక్రయించేస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థల యజమాని ఇదేంటని నిలదీస్తే అతన్నే ఆ ప్రాజెక్టుల్లో నుంచి అడ్డదారిలో బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే తప్పుడు కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరేదైనా ఒక ప్రాజెక్టులో ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనాలి అనే నిర్ణయానికొస్తే పలు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మీకు స్థిరాస్తిని విక్రయించే సంస్థ చైర్మన్, ఎండీ ఎవరు? అందులో ఎంతమంది పార్ట్నర్స్, డైరెక్టర్లు ఉంటున్నారు? వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇవన్నీ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇళ్ల డెలివరీలో వారి ట్రాక్ రికార్డ్ని తెలుసుకోవాలి. గతంలో ఎప్పుడు ఎక్కడ ప్రాజెక్టుల్ని వీరు చేపట్టారు, ఎలా పూర్తి చేశారు అనేది కూడా ఆరా తీయండి. అంటే బయ్యర్లను ఇబ్బంది పెట్టకుండానే ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేశారా లేక ఇబ్బందులకు గురి చేశారా అనే అంశాన్ని కనుక్కోండి. కొనుగోలుదారులు కూడా ఖరీదైన అందమైన బ్రోచర్స్ చూసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వాటిని చూసి స్థిరాస్తిని కొనుగోలు చేయకండి. అవి కేవలం మిమ్మల్ని ఆకర్షించేందుకు చేసిన
ప్రజెంటేషన్ అని గుర్తుంచుకోండి. ఇటీవలి కాలంలో కొందరు బిల్డర్లు ప్రాజెక్టుల్ని నిర్మించుకున్నా ఇలాంటి బ్రోచర్లతో బయ్యర్లను బోల్తా కొట్టించి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వెస్ట్ హైదరాబాద్ లోని లాన్కో హిల్స్ పక్కనే అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ ను ఆరంభించి అమ్మకాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన టీమ్ ఫర్ లైవ్ స్పేసెస్ కో ఫౌండర్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన ఆదిత్య గారు మాదాపూర్ లోని ఆర్ఈజీ టీవీ స్టూడియోకి విచ్చేశారు. రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి ఆయన చెప్పిన ఆసక్తికరమైన విశేషాలేమిటో చూసేద్దామా? హలో అండి ఆదిత్య గారు. హలో జాన్సన్ గారు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మీరు ఇప్పుడు లాస్ట్ జనవరి 26, 27 మీరు ఒక 129 ఫ్లాట్స్ సేల్ చేశారని మార్కెట్లో చాలా టాక్ వినిపిస్తుంది. సో ఇప్పుడున్న కండిషన్స్లో అసలు అన్ని ఫ్లాట్స్ సేల్ చేయడం సాధ్యమైందా? అసలు ఎట్లా సాధ్యమైంది మీకు? అంటే మేమున్న బ్యాక్గ్రౌండ్కి వీ వర్క్ విత్ లాట్ ఆఫ్ డేటా. ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. లగ్జరీ, అల్ట్రా లగ్జరీ, ఊబర్ లగ్జరీ. లగ్జరీ అంటే మేము కేటగరైజ్ చేసుకున్నది 1500 నుంచి 2200 వరకు. లగ్జరీ ప్రోడక్ట్స్ మంచిదండి, ఉండడానికి చాలా కంఫర్టబుల్, అసలు దానిలో ఏ ఇబ్బంది ఉండదు. మేము చూసిన థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి ఊబర్ లగ్జరీ, వేర్ సైజ్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ 5000 అండ్ గోస్ అంటిల్ ఇంకా 16,000లో. దానికి అంతే లేదు, ఇట్స్ లైక్ రోల్స్ రాయ్స్. మేము బాగా చూడగలిగింది ఏంటంటే లగ్జరీకి అల్ట్రా లగ్జరీకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుద్ది. లైక్ 3.3 మీటర్ హైట్ ఇస్తాం, అన్ని కార్నర్ ఫ్లాట్సే ఇస్తాం, మంచి సెంట్రల్ కోర్ట్ యార్డ్, ఎమ్యూనిటీస్ డబుల్ ఇస్తాం. ఇట్స్ లైక్ అవసరానికి కొంత ఎక్కువ ఇస్తాం. దానికి ఎఫోర్డబుల్ చేయగలిగితేనే జనాలు రాగలరు, అదర్వైజ్ రాలేరు. లగ్జరీ ఏంటంటే ఎఫోర్డ్ చేయలేకపోయినా అప్పో చేసైనా తీసుకుంటారు, ఎందుకంటే ఇల్లు నీడ్ అది. ఉబర్ లగ్జరీ ఈజ్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ కంప్లీట్ హై ఎండ్. దానికి యాక్చువల్లీ అది అంత అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ స్టేటస్ సింబల్. సో ఈ అల్ట్రా లగ్జరీలో ఏంటంటే ఆస్పిరేషన్ ఉంది, ఎఫోర్డ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. మేము మొత్తం డేటా తీసి సెగ్మెంటైజ్ చేస్తే లగ్జరీ సెగ్మెంట్లో సప్లై చాలా ఎక్కువ ఉంది, ఎట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఉబర్ లగ్జరీకి మీరు నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తీసుకొని చూస్తే ఉబర్ లగ్జరీలో ఎన్ని ఉన్నాయో అల్ట్రా లగ్జరీలో కూడా అన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఉబర్ లగ్జరీలో అంతమంది ఎఫోర్డ్ చేయగలిగే వారు లేరు. అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏమైందంటే డిమాండ్ హై ఉంది, సప్లై మోడరేట్ ఉంది. సో దట్స్ వై వి పిక్ దట్ ప్రోడక్ట్ అండ్ ఇన్ దట్ లొకేషన్. We think that is the first winning step that we have taken, which made this success possible. Number 2 వచ్చేసి these aspiring home buyers, we have a strong connect with our existing buyers and all. నైలా తీసుకున్నా అండ్ మేము నలుగురం పార్ట్నర్స్, మీకు తెలుసు ఆ విషయం. నలుగురం పార్ట్నర్స్, మాకు నలుగురికి 4 సర్కిల్స్ ఉన్నాయి. నలుగురికి కావాల్సిన ఇన్వెస్టర్స్ కానీ బయ్యర్స్ కానీ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు. సో వాళ్ళ సర్కిల్స్లోనే చాలామంది షోడ్ దిస్ ఆస్పిరేషన్. ఈవెన్ వెన్ వీఆర్ డిజైనింగ్ ద ప్రాజెక్ట్ we actually took inputs from them. ఇది మీ aspiration ఏముంది? So it matched their aspiration, it matched their budget, so they were hooking onto it. And second thing, మేము ఆ 2 days ట్రాన్స్పరెంట్గా అవైలబిలిటీ పెట్టి ఆర్డర్లో పిలిచి సేల్ అయినట్టుగా బ్లాక్ చేస్తూ వెళ్ళాం. దే ఆల్సో లైక్ దట్ ట్రాన్స్పరెన్సీ. ఆ మియాపూర్కి అంత పొటెన్షియల్ ఉంది అనేది మాకు తెలుసు, మిగతా వాళ్ళు ఆ రోజు అనుకోలేదు. దట్స్ వెన్ ఎంటైర్ థింగ్స్ పీపుల్ లుక్ ఎట్ మియాపూర్ చేంజ్డ్. సో జనరల్గా ప్రాజెక్ట్ ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేయాలి అంటే హైదరాబాద్లో ఇప్పుడు నార్మల్ కండిషన్స్లో మనకి 6 months to 1 year డెలివరీస్లో డిలే ఉండడం చాలా కామన్. సో ఈవెన్ కస్టమర్స్ కూడా అది ఈ విషయం వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ మీ ప్రాజెక్ట్స్ టైమ్లీ డెలివరీ కోసం విత్ క్వాలిటీ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మా పార్ట్నర్స్లో ఒకరిద్దరు కంప్లీట్ దాని మీద ఫోకస్తోనే పనిచేస్తున్నారు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్లానింగ్ ద ప్రాజెక్ట్. అసలు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి కూడా, ఈవెన్ మీరు మా నైలా ప్రాజెక్ట్ చూసినా ఈ ప్రాజెక్ట్ చూసినా, వీ హ్యావ్ వెరీ గుడ్ ఎలివేషన్స్. ఇప్పుడు జెనసిస్ ఇస్ ద ఆర్కిటెక్ట్ అండి మా 2 ప్రాజెక్ట్స్కి, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ సెకండ్, మాకు ఎంఈపీ వచ్చేసి సినర్జీ. ఎక్కువ హైరైజ్ ప్రాజెక్ట్స్ చూస్తే ఇట్ ఇస్ సినర్జీ. సో వీఆర్ నాట్ టేకింగ్ రిస్క్ ఎట్ ఎనీ పాయింట్, వెదర్ ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్. కొన్ని సైట్స్లో పార్ట్నర్స్ రెగ్యులర్గా ఎన్నిసార్లు విజిట్ చేస్తారు అనేది చూసి కంపేర్ టు మా సైట్స్లో చూస్తే ఆల్మోస్ట్ డైలీ మేము మా పార్ట్నర్స్లో ఎవరో ఒకరు కనబడతారు. సో మన ప్రాజెక్ట్ అనుకొని మేము కూర్చొని టైం టు టైం చూసుకుంటాం వన్స్ ద ప్రాజెక్ట్ కిక్స్ ఆఫ్. సో ఇది ఒకటే కాకుండా వీ ఎంగేజ్ పిఎంసి, మాకు ఓన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీం కూడా ఉంటుంది. వీళ్ళందరినీ, ఇందులో ఏంటంటే ఇన్ని లేయర్స్ ఎందుకు, 1-2 లేయర్స్ తీసేయచ్చు, మా కాస్ట్ తగ్గిద్ది.
బట్ ఎండ్ డెలివరీ ప్రోడక్ట్లో ఫ్లాస్ వచ్చే ఛాన్స్ చాలా చాలా తగ్గిపోతాయి వెన్ వీ హ్యావ్ దీస్ మెనీ లేయర్స్, దీస్ మెనీ ప్రాసెసెస్ ఇన్ ప్లేస్ అండ్ కంప్లీట్లీ ఫోర్సీయింగ్ ఇట్ ఆన్ ఎ డే టు డే బేసిస్. మీరంతా లేటెస్ట్ మార్కెట్ టెక్నాలజీస్ అవన్నీ యూజ్ చేస్తున్నారు, రీసెర్చ్ అన్నారు, డేటా అనలిటిక్స్ అంటున్నారు. వచ్చే కస్టమర్స్కి వర్చువల్ రియాలిటీలో మీరు మీ ప్రాజెక్ట్ని చూపించాలని మనం ప్లాన్ చేశారా? వర్చువల్ రియాలిటీ అనేది ఇట్స్ అ గుడ్ టెక్నాలజీ అండి, బట్ ఇట్ ఈస్ ఎవాల్వింగ్. ఈరోజు వర్చువల్ రియాలిటీ చెప్పడానికి బాగుంటుంది, బట్ హౌ క్లోజ్ ఆఫ్ అ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఇట్ కుడ్ గివ్, దానిలో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ నైలాకి మేము ఏం చేసామంటే ఒక వీకే అయింది, we did one complete floor as a mock-up floor. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ, వర్చువల్గా మీ ఫ్లాట్ ఎట్లా వస్తుంది అని చూసుకోవచ్చు. వీల్ ఓపెన్ ఇట్ ఇన్ అబౌట్ 2 weeks. అందరు కస్టమర్స్ వచ్చి ఎగ్జాక్ట్గా వాళ్ళ ఫ్లాట్ ఎలా వస్తుంది, ఏ టైల్స్ వస్తాయి, ఫిక్చర్స్ ఎలా ఉంటాయి, స్విచెస్ ఎలా ఉంటాయి, దే కెన్ టచ్ సీ ఎగ్జాక్ట్లీ. అంటే వి డిడ్ వన్ కంప్లీట్ ఫ్లోర్ యాజ్ అ మాకప్ ఫ్లోర్. దానిలో ఒక ఫ్లాట్ మాత్రం మోడల్ ఫ్లాట్ చేసాం. మోడల్ ఫ్లాట్లో ఏంటంటే ఇంటీరియర్స్ ఉంటాయి, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ మాకప్ ఫ్లోర్ అనేది వెరీ గుడ్ కాన్సెప్ట్ అండి. ఇంతవరకు ఎవరు యాక్చువల్గా హైదరాబాద్లో చేయలేదు నాకు తెలిసి. ఎందుకంటే మోడల్ ఫ్లాట్ చేస్తారు చాలామంది, బట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం మీరే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా గొప్ప గొప్ప విషయాలు, చాలా కొత్త కొత్త విషయాలు మాకు చెప్పారు యాక్చువల్గా. సో మరిన్ని బెస్ట్ ప్రాజెక్ట్స్ చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జాన్సన్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ. మీకున్న ఎక్స్పీరియన్స్కి మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా I felt very, very happy. హైదరాబాద్లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడర్న్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ అన్విత గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేపులను, సీటింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్విత ఇవానా ప్రాజెక్ట్ ఒక చూడచక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. పైగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతుండటం విశేషం. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్విత ఇవానా. అన్విత ప్రాజెక్ట్ విశిష్టతల గురించి తెలుసుకుంటే మీరే మాత్రం లేట్ చేయకుండా ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఇందులో అందుబాటులో ఉన్న తమ ఫ్లాట్లను సైతం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందుకే మీరే మాత్రం లేట్ చేయకుండా మీకు నచ్చిన ప్రాజెక్ట్ను ఇందులో ఎంచుకోండి. అన్విత గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్విత గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్విత గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్విత ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్విత ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్విత ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది.
మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక రెండో టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. గత 3-4 ఏళ్ల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో లగ్జరీకే సరికొత్త నిర్వచనం చెప్పే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కొందరు బిల్డర్లు లగ్జరీ ప్రాజెక్టులను ఆరంభిస్తే మరికొందరు అల్ట్రా లగ్జరీ, ఇంకొందరు ఊబర్ లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించారు. అయితే లగ్జరీ ప్రాజెక్టులకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ప్రాజెక్టుల లభ్యత కూడా ఎక్కువే ఉంది. అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టులకు డిమాండ్ ఉన్నా వీటిని నిర్మించే బిల్డర్ల సంఖ్య తక్కువగా ఉంది. అదే ఊబర్ లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించే డెవలపర్లు ఇప్పటికే ప్రాజెక్టులని ఆరంభించడం, అధిక శాతం ఫ్లాట్లన్నీ చకాచకా అమ్మేయడం జరిగిపోయింది. ఈ విభాగంలో ఇక నుంచి కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ప్రస్తుతం ఉన్న ఊబర్ లగ్జరీ నిర్మాణాలకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది. మరి నగరంలో అల్ట్రా లగ్జరీ విభాగంలో చూడచక్కటి ఆదరణ పొందుతున్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఆర్కా ప్రాజెక్ట్ విశిష్టతలపై స్పెషల్ స్టోరీ మీకోసం. కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ఆరంభించే ప్రాజెక్టులకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఇటీవల నిరూపించింది. ఈ సంస్థ ఇటీవల మాదాపూర్లో 2 రోజుల పాటు హోమ్ బయర్స్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని నిర్వహించింది. ఇందులో రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆయా ప్రాజెక్టు లొకేషన్, స్పెషాలిటీస్ వంటివన్నీ తెలుసుకుని సుమారు 129 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 2 రోజుల్లో ఈ ఫీట్ని సాధించిన ప్రప్రథమ హైదరాబాదీ సంస్థ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ఇవేమీ అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్స్ కానే కావు. హోమ్ బయర్స్ ఆర్కా ప్రాజెక్టుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కనెక్టివిటీ, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాక అందరూ ఆర్కాలో ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఆర్కా నుంచి ల్యాంకో హిల్స్ సర్కిల్ 700 మీటర్ల దూరంలో ఉంది. నానక్ రామ్గూడ సర్కిల్ 4.8 కిలోమీటర్ల దూరం, 8 కిలోమీటర్ల దూరంలో బయోడైవర్సిటీ సర్కిల్ ఉంది. 13 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 14 నిమిషాల్లో గచ్చిబౌలికి వెళ్లొచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు అరగంటలో వెళ్లిపోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల గల 5 కిలోమీటర్స్ రేడియస్లో సుమారు 500 కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వేవ్రాక్, ఎస్ఈజెడ్, వెల్స్ ఫార్గో వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ వంటివి అత్యంత చేరువలో ఉండడంతో బయ్యర్లు ఆర్కాను అక్కున చేర్చుకున్నారు. టీమ్ ఫర్ ఆర్కా ప్రాజెక్ట్ అణువణువు ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. ప్రతి ఒక్క అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ దీనిని రూపొందించారు. మునుపెన్నడూ లేని అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అద్దిరిపోయే డిజైన్స్తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 4-5 యూనిట్లుంటాయి. ప్రతి అంతస్తుకు 5 ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపడుగుల నుంచి 4410 చదరపడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు. ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే క్లబ్ హౌస్ మరొక ఎత్తు. అంతా అబ్బురపరిచేలా దీని డిజైన్ ఉంది. ఏకంగా 6 అంతస్తుల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఫిట్నెస్ ఔత్సాహికులు, స్నూకర్ ప్రేమికులు, యోగా ప్రియులు, కాఫీ ప్రియులు ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ వాసవి సరోవర్ అనే బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీ మధ్యలో ఉండే కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. భాగ్యనగర రియల్ రంగానికే సరికొత్త ట్రెండ్ను వాసవి సంస్థ ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ తెలుసుకుంటే ఆ తర్వాతే సొంతింటి ఎంపికలో మీరు తుది నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ లోనే ప్రప్రథమంగా అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తుంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్ లో 11 టవర్లను నిర్మిస్తోంది. ఇందులో దాదాపు 2530 ఫ్లాట్లు వస్తాయి. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు ఉంటుంది. 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్ సైజ్ విషయానికి వస్తే 1280 నుంచి 2895 చదరపు అడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో డిజైన్ చేసిన 3 క్లబ్ హౌస్ ని సుమారు 97,000 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన సమస్త లగ్జరీ సదుపాయాలు పొందుపరిచారు. వాసవి సరోవర్లో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్మెంట్ విల్లాల్ని డిజైన్ చేశారు. నిర్మాణ పనులు ఆరంభమైన ఈ ప్రాజెక్టులో మీకు నచ్చిన ఫ్లాట్ ను బుక్ చేసుకోండి. మీ పిల్ల పాపలతో ఆనందంగా గడపండి. నగరంలోనే ప్రప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాలకు పైగా అనుభవం గల వాసవి గ్రూప్ హైటెక్ సిటీ చేరువలో వాసవి సరోవర్ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటంటే ఇక్కడ నుంచి ముంబై హైవే కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2.5 కిలోమీటర్లలో మూసాపేట్ మరియు 3 కిలోమీటర్లలో కూకట్పల్లి మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, రహేజా మైండ్ స్పేస్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలకు సులువుగా చేరుకోవచ్చు. వాసవి సరోవర్ నుంచి అమీర్పేట్, పంజాగుట్ట, సెక్రటేరియట్, సికింద్రాబాద్లకు అంతే ఈజీగా రాకపోకల్ని సాగించవచ్చు.
వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో గాని కూకట్పల్లి మెట్రో గాని చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి. వామ్మో, మీరు డ్రీమ్ వ్యాలీని చూసారా? గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరూ చూడకుండా 111 ఏరియా అయిన బాకారంలో అక్రమంగా 30కి పైగా హై అండ్ లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తుంది. ఈ సంస్థ యజమాని అయిన కంచెల సంతోష్ రెడ్డి 111 ప్రాంతం బయట ఇలాంటి ప్రాజెక్టును చేసి ఉంటే గనక దేశవ్యాప్తంగా అవార్డులు, రివార్డులు వచ్చేవి. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్థానిక మున్సిపల్ నిబంధనల్ని ఉల్లంఘించి హిమాయత్ సాగర్ చేరువలో అక్రమ విల్లాల్ని కట్టడం దారుణమైన విషయం. ఈ అక్రమ విల్లాల గురించి రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తేవటంతో ప్రభుత్వం డ్రీమ్ వ్యాలీ అక్రమ విల్లాలపై దృష్టి పెట్టింది. వాటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోందని సమాచారం. ఈ అక్రమ విల్లాలకు సంబంధించిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారని తెలిసింది. గత ప్రభుత్వం 111 జీవోలోని అక్రమ నిర్మాణాలన్నీ చూసి చూడనట్లు వ్యవహరించింది. ఎవరెన్ని కట్టుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. రిసార్టులు కట్టినా, విల్లాలు కట్టినా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాటి నుంచి క్రమం తప్పకుండా ముడుపులు అందుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఆయా విల్లాలు మరియు రిసార్టులు, రెస్టారెంట్ల యజమానులతో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు మంచి ఫ్రెండ్షిప్ కూడా చేసేవారు. తమ బంధుమిత్రులకు సంబంధించిన పెళ్లిళ్లు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, పిల్లల బర్త్డేలు కూడా ఇందులోనే సెలబ్రేట్ చేసుకునేవారు. అందుకే డ్రీమ్ వ్యాలీ వంటి రిసార్టుల కూల్చివేతకు హెచ్ఎండిఏ ఏనాడూ ప్రయత్నించలేదు. కొందరు అక్రమ విల్లాల ప్రాజెక్టుల్ని నిర్మించినా చూసి చూడనట్టు వదిలేశారు. ఇదే క్రమంలో డ్రీమ్ వ్యాలీ సైతం ఇమాజిన్ విల్లాల్ని అక్రమంగా కడుతూ ఉండగా ఆర్ఈజీ న్యూస్ పోర్టల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పందించింది. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందిస్తున్నారని, అతి త్వరలో ఈ ఇమాజిన్ విల్లాల్ని కూల్చివేస్తారని సమాచారం. మరి ప్రకృతిని పరిరక్షించాలన్న జంట జలాశయాలు మురికి కూపంగా మారకూడదన్నా, 111 ప్రాంతంలో అక్రమంగా ఎవరు విల్లాలను నిర్మిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్ మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను.